తోట ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు, శ్రమించారు. అంటే ఇది చాలా కష్టమైన పని అండి. దానికి చేశారు. ఆయనకి నాకు ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే, ఒక సొసైటీకి ఏదో ఒకటి చేయాలని తపన ఆయనకి. నేను డాక్టర్ సో ఈయనకున్నటువంటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు సరిగ్గా చెప్పండి. అందరి తరఫున ప్రతి టీమ్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఒకసారి అందరూ చెప్పండి కొట్టలే. పరిచయం అయింది ఒక సినిమా ద్వారా. ఆయన ప్రొడ్యూసర్ గా, నేను యాక్టర్ గా పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత తెలిసింది ఆయనది కూడా మనూరే రాజమండ్రి అని. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా సరే, సపోజ్ హైదరాబాద్ లో అనుకుంటున్నాం అండి, తల్లిదండ్రులు చూడడానికి రాజమండ్రి రావడమే గగనం అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ గారు వాళ్ళ పేరెంట్స్ కోసం యుఎస్ నుంచి రాజమండ్రి ఏదో షటిల్ బస్ ఎక్కినట్టు వచ్చి వెళ్ళిపోతుంది వాళ్ళు. సో అది ఎక్కువగా మనలో ఉంటుంది. అది ఎక్కువగా మొదలు మన రాజమండ్రిలో ఒక సమన్వయ ఫౌండేషన్ ద్వారా హెల్త్, మన ఆరోగ్యం గురించి, మన రాజమండ్రి కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన సమన్వయ ఫౌండేషన్ కూడా కంగ్రాచులేషన్స్ సార్. జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ అసోసియేషన్ కి ఏపీ స్టేట్ చైర్మన్ అండి. అది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు మరి నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం అనేది చాలా గర్వంగా ఉంది. వారి ఇదే కాదండి, ఎన్నో సేవా సంస్థలు స్థాపించడం, చదువుకుంటున్నటువంటి వాళ్ళని వారి సంస్థ ద్వారా చదివించడం. మరి ఈ మధ్య కాలంలో మన హాస్పిటల్ ఓపెన్ చేసిన ఫ్రీ వైద్యం. మరి వారి సాఫ్ట్వేర్ కంపెనీలో మరి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు క్రీడా రంగానికి కూడా వారి యొక్క తోడ్పాటుని ఇస్తున్నట్టు. సో అయితే ఈ కళ క్రికెట్ అనే మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ సీజన్ బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ 14 టీమ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తోట ప్రసాద్ గారు కూడా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ నేను కూడా ఒక సీజన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాజమండ్రిలో. అలాగే మరి 12 టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి లాస్ట్ ఎప్పటికీ ఏంటంటే ఒక 2 టీమ్స్ మర్జ్ అయ్యింది కదండి. 4 టీమ్స్ అంటే ఇన్ఫాక్ట్ 14 or 15 టీమ్స్ అయినట్టు అనమాట యాజ్ కంపేర్ టు లాస్ట్ సీజన్. సో ఇవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి బికమ్ 1 టీమ్ అనమాట. సో నౌ వీ హావ్ 12 టీమ్స్ పుట్ టుగెదర్. ఈ 12 టీమ్స్ ఇప్పుడు పనిలో దిగిపోతున్నాయి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళలో ఒక ఫిట్నెస్ అని ఒక ఆకాంక్ష అనేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. ఆ కంపెనీలో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల మోర్ అవుట్పుట్. అది సొసైటీకి మంచిది, వాళ్ళ కుటుంబాలకు మంచిది, వాళ్ళ యొక్క ప్రక్కన కూడా చాలా మంచిది అనేది మా ఉద్దేశం. అందుకని లాస్ట్ టైం బాలాజీ గారు నన్ను అడిగినప్పుడు నేను అన్కండిషనల్ సపోర్ట్ చేసి, అలాగే మన ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి స్పెండ్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. దానికి ఒక రాత్రిగా పగలక ఆయన క్వాలిటీ అనేది డ్రెస్సెస్ కానీ అది కానీ బాగా చేస్తారు కదా. సో ఇట్ ఈస్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఆయనకు ఒక బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. సో ఆయన కూడా ఒకసారి కూర్చుంటే బాగుంటుంది. దాని గురించి మన క్యాప్టెన్స్ కూడా ఫ్యూ మినిట్స్ మాట్లాడదాం. వాళ్ళకి ఒపీనియన్ అబౌట్ దిస్, ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనడం చేద్దాం. ఈసారి ఏంటంటే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేద్దాం చూస్తున్నాం. అండ్ మీ క్యాప్టెన్స్ గోయింగ్ టు బి వెరీ ఎంకరేజింగ్. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ప్రైజ్ మనీ ఎక్కువ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇటువంటివి కూడా మనకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. ఎంకరేజ్ చేయాలి. ఫిట్నెస్ లో కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యే దగ్గర కొంచెం చేస్తే నాకు ఐ బి మోర్ మోటివేటెడ్. ఇటువంటి ఇంకా నేను ముందు మిగతా స్పోర్ట్స్ కూడా మేము చేయాలని ఆశతో ఉన్నాను. రాజమండ్రిలో బాగా ఎంకరేజ్ చేయాలని, ఒక ఫిట్నెస్ ఒక మొమెంటం రాజమండ్రిలో తీసుకురావాలని ఆకాంక్ష అది. దాన్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే దట్ వుడ్ వెరీ హెల్ప్ఫుల్. సో మరి మన దగ్గర ఉన్నటువంటి స్వామి బాబు గారు మాట్లాడతారు, మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. బేసికల్ గా సాటర్డే సండే జరుగుతుంది ఇది. నేను మళ్ళీ ఆగస్ట్ లో వస్తాను, మన డిసెంబర్ లో వస్తాను, నవంబర్ ఏంటి ఫైనల్స్ ఉంటాయి. ఫైనల్స్ ఉంటాయి. అయితే మొత్తం ఒక సిరీస్ బాలాజీ గారితో కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా అదొక ఈవెంట్. సో కాబట్టి మనం ఆగస్ట్ లో పెట్టుకుంటే బెటర్. మేబీ దీనికోసం వల్ల ఎవరికీ ఆగస్ట్ లో కావాల్సి ఉంటుంది. మనం ఫైనల్ ఈవెంట్ చేద్దాం. ఒకప్పుడు
ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రికెట్ లో లేకపోతే ఆటల్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉండేది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. పర్టికులర్లీ క్రికెట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఓన్లీ రంజీ ట్రోఫీ ద్వారా మాత్రమే నేషనల్స్ రావడానికి ఒక అవకాశం ఉండేది. ఓన్లీ టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచెస్, వెరీ రీసెంట్ గా మరి T20 మ్యాచెస్ వచ్చి ఓన్లీ సోర్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సుమారు మనం ఆంధ్రలో 3 కోటి ఆంధ్రలో అనేవాడు, అంటే 3 కోట్ల మందిలో రంజీ ట్రోఫీకి ఒక్కడు సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ రోజు చాలా రీసోర్సెస్ చాలా పెరిగినాయి. అంటే నాట్ ఓన్లీ ఈ IPL అనేది ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు, దానికి తోడు ఆర్గనైజేషన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే లీగ్స్ జరుగుతూ ఉంటే ఈ రోజు గల్లీ గల్లీకి టోర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. దానికి ఎవరి సహకారం ఉంటుందంటే సోనస్ సాఫ్ట్వేర్ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ ఉండేది కాదు. ఆ విషయంలో మేము కూడా ఒక భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాం. ఈ టోర్నమెంట్ మరి 2వ సంవత్సరం జరగడానికి మరి ఇస్తుంది మీ అందరి సహకారం, మీడియా సహకారం, మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం కూడా మనం జరిపించడానికి మరి మొదటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా అప్డేటెడ్ గా చేయడానికి మనం ప్రణాళికలు వేస్తాము. మీ మీడియాలో కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించి ఎందుకంటే మెరుగ్గా చేయడానికి దీని రెస్పాన్స్, దీని ద్వారా కొంతమంది కళాకారులు ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి, మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ లో ముందుకు వెళ్ళడానికి, మిగతా టోర్నమెంట్ ఫిట్నెస్, పర్టికులర్ గా ఆటలు అనేది ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఈ రోజు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు ఒక స్టూడెంట్ యొక్క కొలమం ఏమైపోతే 90%, 98%, 99.8%, అంటే స్టూడెంట్లలో ఎంత భయంకరమైనటువంటి ప్రచరణ అంటే పేరెంట్స్ కూడా నా కొడుకే 98.9, 99, అది కాదు. అక్కడ అమెరికాలో ఒక ఇన్స్టిట్యూషన్స్ టోటల్ డిఫరెంట్. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క యూనివర్సిటీ. ప్రతి స్కూల్లో కూడా మీకు కొన్ని 100 ఎకరాలు లేదా ఒక 40 ఎకరాలు, 30 ఎకరాలు. ఇక్కడ స్కూల్ ఎంత ఇక్కడ 2000 గజాలు లేదా ఒక 200 గజాలు స్కూల్ పెడతారు. మార్నింగ్ 9 o'clock వెళ్తాడు, 10 o'clock వస్తాడు. ఇక్కడ 8 కొట్టాలి, నీట్ కొట్టాలి, MBBS 8 చెప్పినట్టు 8 ఉపయోగం మీకు. మీ పిల్లలు 98.9 వచ్చి ఆరోగ్యం లేకపోతే ఏంటి, వాట్ ఇస్ యూస్? ఏంటి ఉపయోగం? వెల్త్ ఈజ్ వెళ్తారు. అంటే ఆ యొక్క మినిమం పేరెంట్స్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు? Why you are running about 99.9%? What is the use if you don't have the exercise, if you don't have the concept of the sports? అక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అమెరికాకి ఇక్కడికి. అమెరికాలో యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్స్ లో ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ డే దే హ్యావ్ ఎ స్పెషల్ కోచింగ్ సెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద స్పోర్ట్స్. స్పోర్ట్స్ కి పెద్ద పేరు ఉంటుంది. దే స్పెండ్ millions of dollars for the sports. Why? That makes a big difference. అలాగా ఆలోచన సరే, అందుకే కదా ద మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎవరున్నారండి మా కంట్రీ చెప్పండి, ఏముంది మాకు? సో అది రావాలంటే టోటల్ చేంజ్ రావాలా, పేరెంట్స్ లో చేంజ్ రావాలి. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. మనం అనుకుంటాం మన శరీరంతో ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడికి రావాలని మీకు సంకల్పం అంటే ఇది ఏమి ఇచ్చింది? మనసు ఇచ్చింది. అంటే మెదడు ఇక్కడ ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుంది. కనుక మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ క్రికెట్ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? ఆడేవాళ్ళు కేవలం 30 మంది కావచ్చు, చూసేవాళ్ళు 300 మంది నుంచి 3 లక్షల వరకు అవకాశం ఉంది. అంటే శ్రీనివాస్ గారు ఇలాగా ఒక 40 యాప్స్ ఆయన చేయడం జరిగింది. మీకు ఒకటి కనిపిస్తుంది కింద నెక్స్ట్ బటన్ నొక్కుతూ పోతే దాదాపు 30 నుంచి 35 వరకు ఏ అసిస్టెంట్స్ అన్ని కూడా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వెర్షన్ లో వీటిని ఎట్లా వాడాలా ఏంటి అనేటువంటి స్లైడ్ షో సహా నేను అప్గ్రేడ్ చేస్తాను.